Like, share and subscribe to Inspire Media. వైసీపీలో అభ్యర్థుల కరువు వచ్చేసింది. పోటీ చేసేందుకు సిట్టింగులు సిద్ధపడడం లేదు. కొత్తగా ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నామ్కే వాస్తేగా నమ్మిన బంట్లను అడ్డు పెట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతలా ఎందుకు మారిపోయింది పరిస్థితి? వివరాలు చూసే ముందు ఇన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. పబ్లిక్ మూడ్ ఎలా ఉందో ముందుగా పార్టీ నాయకత్వం కన్నా అభ్యర్థులకు అర్థమవుతుంది. ఎందుకంటే నిరంతరం జనంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వింటారు కాబట్టి వాళ్లకే తెలుస్తుంది. జగన్ సంగతి వేరు. ఆయనకి జనంలో ఉండే అలవాటు లేదు. ఆయనకి ఎవరూ చెప్పే సాహసం కూడా చేసే పరిస్థితి లేదు. అందుకే వైసీపీలో అభ్యర్థులు ఎగిరిపోతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీలో పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులే లేరు. ఉన్న సిట్టింగులు టీడీపీకో ఆ పార్టీ మిత్రపక్షాల్లోకో ఎగిరిపోతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు కాదు 6 ఎంపీలు జంప్ కొట్టేశారు. జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోతోందని అర్థమైపోయిందా? అవుననే అనుకోవాలి. ఎందుకంటే జగన్ పార్టీలో నాయకులకు విలువ లేదు అనేది ఓపెన్ సీక్రెట్. ఎవరిని కలవకపోవడం, మాట్లాడకపోవడమే కాదు, చెప్పా పెట్టకుండా పీకి పక్కన పడేయడం కూడా ఆల్రెడీ చూసాం. పైగా ఇప్పుడు ఎలాగూ పార్టీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఎంపీగా ఇక అసలు సోదిలో కూడా ఉండే పరిస్థితి లేదు అనే అభిప్రాయం వైసీపీ నేతలకు వచ్చేసింది. అందుకే ఎన్నికల ముందే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ లిస్టు చూస్తే కథ మొత్తం అర్థమైపోతోంది. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వీళ్లంతా వైసీపీ షిప్ నుంచి దూకేశారు. వైసీపీ మునిగిపోతోంది అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేశారు. మరీ ముఖ్యంగా మాగుంట లాంటి వాళ్ళు అయితే గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇచ్చిన తర్వాత వైసీపీలో చేరారు. టీడీపీని దెబ్బ కొట్టారు. అలాంటి వాళ్ళు కూడా తిరిగి రావడం అంటే ఇక వైసీపీ గల్లంతవుతోంది అని చెప్పినట్టుగా అర్థమవుతోంది. వేమిరెడ్డి లాంటి వాళ్ళు వైసీపీలో నెల్లూరు వ్యవహారాల్లో 5 ఏళ్ల పాటు కీలకంగా ఉన్నారు. నరసాపురం రఘురాజు అయితే ఎప్పుడో తిరుగుబాటు చేయడం పాత సంగతే. ఇక మరో దారి లేక జగన్ రూటు మారుస్తున్నారు. అనిల్ యాదవ్ లాంటి వాళ్ళని జిల్లాలు మార్చి మరీ తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థులుగా నిలబెడుతున్నారు. కానీ ప్రభావం ఎంతవరకు ఉంటుందో ముందుగానే క్లారిటీ ఉంది. వైసీపీ వాళ్లకు కూడా ఈ విషయం తెలుసు. మొత్తానికి జనం మూడ్ ఎలా ఉందో, ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారో ఏపీకి ఈ జంపింగ్ ఎంపీలు చెబుతున్నట్టుగా కనిపిస్తున్నారు. మరి ముందు ముందు ఇలా సైడు మారే వాళ్ళు మరో 25 మంది వరకు ఉన్నారన్న ప్రచారం చూస్తుంటే జగన్ పార్టీ ఖేల్ ఖతం అన్నట్టుగానే ఉంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. Like, share and subscribe to Inspire Media.